Hi Andy, I'm Dr. Lata, consultant gynecologist and fertility specialist working at Medistar Hospital in Dresham. ఈ రోజు మనం ఒక టాపిక్ గురించి తెలుసుకుందాం, ఒబెసిటీ. అసలు ఒబెసిటీ అంటే ఏంటి? దీనివల్ల ఆడవాళ్ళకి ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్ పడుతుందా? మెన్స్ట్రల్ సైకిల్స్ మీద ఎఫెక్ట్ పడతాయా? ఒకవేళ ఇది ఉండి ప్రెగ్నెన్సీ వస్తే ప్రెగ్నెన్సీలో బేబీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఇలాంటి డౌట్స్ చాలా మంది పేషెంట్స్ నన్ను అడుగుతున్నారండి. చాలా మంది పేషెంట్స్ కూడా వస్తున్నారు ఆ ప్రాబ్లమ్స్ తోటి. సో లెట్ మీ డిస్కస్ రిగార్డింగ్ ఇట్. అసలు ఒబెసిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కామన్ లాంగ్వేజ్లో మాట్లాడుకున్నాం అనుకోండి, ఈ బిఎంఐ ఇవన్నీ కాకుండా ఒక నార్మల్ సాధారణ వ్యక్తికి అర్థమయ్యేలాగా మనం మాట్లాడుకున్నాం. ఫర్ సపోజ్ ఇప్పుడు నా హైట్ తీసుకున్నారు, 165 సెంటీమీటర్స్ నా హైట్ ఉంది. సో నేను మాక్సిమం ఉండాల్సిన వెయిట్ నేను 65 kgs. అంతకన్నా నేను దాటాను అని అంటే ఐ హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ ఓవర్ వెయిట్. అది కూడా దాటాను అంటే ఐ హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ ఒబెసిటీ. అలాగే మనకు అండర్ వెయిట్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ 165 సెంటీమీటర్స్కి నేను 50 kgs ఉన్నాను అనుకోండి, అది అండర్ వెయిట్ అవుతుంది. సో మనము ఆడవాళ్ళు అనేది మన బాడీలో ఫ్యాట్ డిపాజిషన్, పర్టికులర్గా చెప్పాలంటే ఫ్యాట్ డిపాజిట్ అయ్యే ఏరియాస్ కానీ అమౌంట్ కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడి నుంచే మనకు హార్మోన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి మన హార్మోన్ సైకిల్ అనేది ఇట్ విల్ డిసైడ్ అవర్ మెన్స్ట్రల్ సైకిల్, అవర్ ఫర్టిలిటీ సైకిల్. అంటే పిల్లలు అవ్వడాన్ని డిసైడ్ చేస్తుంది, ప్లస్ పిల్లలు పెరగడాన్ని కూడా మనకు డిసైడ్ చేస్తుంది. సో మనం పర్టికులర్ వెయిట్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు మనం ఓవర్ వెయిట్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉంటే ఏంటి, అసలు ఏం సమస్యలు వస్తాయి, పెళ్ళికి ముందు ఏ సమస్యలు వస్తాయి, పెళ్ళి అయ్యాక ఏం సమస్యలు వస్తాయి ఏంటి అనేది మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఓవర్ వెయిట్ ఉన్నాం. ఓవర్ వెయిట్ ఉంటే ఏంటి, ఫస్ట్ స్టార్ట్ అవ్వడం అనేది ఇర్రెగ్యులర్ సైకిల్స్తో స్టార్ట్ అవుతుంది. సో ఇర్రెగ్యులర్ అంటే ఏంటి, ఫస్ట్ 30 డేస్కి వచ్చేది ఇప్పుడు మెల్లిగా 34 డేస్కి, అది ఎర్లీ స్టేజ్. అక్కడే మనం దాన్ని ఐడెంటిఫై చేయాలి. ఏముందిలే ఈ నెల 2 రోజులు లేట్గా వచ్చింది ఏమవుతుంది అని అనుకున్నామంటే అక్కడ మనం చేస్తున్న తప్పు. డెఫినెట్గా మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అయ్యింది. ఎర్లీ స్టేజెస్ డిటెక్షన్ చేసుకోగలిగితే మనం ఈజీగా దాన్ని రివర్ట్ బ్యాక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇర్రెగ్యులర్ సైకిల్ స్టార్ట్ అవుతుంది. సో వన్స్ వాట్ హ్యాపెన్స్, ఇర్రెగ్యులర్ సైకిల్స్ మ్యారేజ్ ముందు యూజువల్గా అమ్మాయిలు ఏమనుకుంటారంటే ఇర్రెగ్యులర్ సైకిల్సే కదా ఏముంది అని అనుకుంటారు. వన్స్ యూ గెట్ ఇన్ టు ద మ్యారిటల్ లైఫ్, ఫస్ట్ ఫేస్ అయ్యే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని అంటే ఫర్టిలిటీ. కన్సీవింగ్ అనేది కంపారిటివ్లీ నార్మల్ పీపుల్తో పోలిస్తే ఈ ఓవర్ వెయిట్ కానీ ఒబెసిటీ ఉన్న వాళ్ళకి కానీ డిలేడ్ కన్సెప్షన్ ఉండొచ్చు. అంటే మీరు ట్రై చేస్తున్నారు కానీ ఇంకా సక్సెస్ అవ్వట్లేదు, ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఆర్ దేర్ ఈస్ వన్ మోర్ రిస్క్ ఫ్యాక్టర్ విత్ ఒబెసిటీ. ఎక్టోపిక్స్ కానీ, ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ రావడం కానీ, అబార్షన్స్ అవ్వడం కానీ ఎక్కువ హై ఇన్సిడెన్స్ ఉంటుంది. ఈ ఒబెసిటీ ఆర్ ఓవర్ వెయిట్ వల్ల హై ఇన్సిడెన్స్ ఉంటుంది. సో వన్స్ అసలు ప్రెగ్నెన్సీయే రాలేదు, దెన్ వాట్ విల్ బి ద ప్రాసెస్, మనం ఏం చేయాలి, ప్రెగ్నెన్సీ రావాలన్నా ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మనం గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అవుతాం. కన్సల్ట్ అయ్యాక మనకెందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేది అనాలిసిస్ చేసుకుంటాం. అనాలిసిస్ చేసుకుంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఒబెసిటీ వల్ల బయటపడతాయి. ఏంటి, పిసిఓడి కానీ, పిసిఓఎస్ కానీ, థైరాయిడ్ సబ్ క్లినికల్ థైరాయిడ్ స్టార్ట్ అవ్వడం కానీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగటం కానీ. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే సింపుల్గా చెప్తాను, ఇప్పుడు మనం చాలా బ్యూటీ క్లినిక్స్కి వెళ్తాం, మెడ చుట్టూ నల్లగా అవుతుందని చెప్పేసి పీలింగ్స్, స్కేలింగ్స్ అవన్నీ చేయించుకుంటాం మనం. ఐ డోంట్ సే ఇట్ ఈస్ రాంగ్, బట్ అది ఎందుకు వచ్చింది అనేది మనం తెలుసుకోవాలి. ఇట్స్ బ్లాకనింగ్ ఎందుకు వచ్చింది, మీకు ముందు నుంచి లేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది, దట్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్లోకి మీరు వెళ్తున్నారు, దానివల్ల ఈ మెడ చుట్టూ నల్లగా వస్తుంది. సో అలాంటివి ఇన్సులిన్ రెసిస్టెంట్ లాంటి సైన్స్, అన్వాంటెడ్ హెయిర్ రావడం, ఒబేసిటీ అంటే అన్వాంటెడ్ ఫ్యాట్, పొట్ట చుట్టూ కానీ చేతుల చుట్టూ కానీ ఎక్కువగా ఫ్యాట్ ఉంటుంది. దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయిపోయి పిసిఓఎస్, థైరాయిడ్, ఇది సైకిల్. లావ్ అవ్వడం, అందరూ ఏమనుకుంటారంటే నేను పీరియడ్స్ రావట్లేదు కాబట్టి లావ్ అవుతున్నాను అనుకుంటారు. అది రాంగ్ అండి. మనం లావ్ అవుతున్నాం కాబట్టి పీరియడ్స్ రావట్లేదు. సో దట్ ఈస్ అ సైకిల్. లావు, పీరియడ్స్ రాకపోవటం, థైరాయిడ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, మళ్ళీ లావ్ అవుతాం. అది ఒక సైకిల్ లాగా రొటేట్ అవుతుంది. సో ఇక్కడ మనం చేయాల్సినది ఏంటి, న్యాచురల్గా మనం కన్సీవ్ అవ్వచ్చా, ఒబేసిటీ ఉన్న వాళ్ళు కూడా, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ద్వారా కాకుండా న్యాచురల్గా కన్సీవ్ అవ్వచ్చా, 100% అవ్వచ్చు. ముందు మనం వెయిట్ లాస్ అవ్వాలి. సో వెయిట్ లాస్ ఎలా అవ్వాలి, అందరూ ఏమంటారు, నేను తినట్లేదండి, నేను తింటాం మానేశాను, 2 పూటలే తింటున్నాను, నేను వెయిట్ లాస్ అయిపోతాను అంటారు. కానీ అది రాంగ్. మనం క్యాలరీ కౌంట్ వెయిట్ లాస్ అనేది అవ్వాలి. టైంకి తినాలి, తక్కువ క్యాలరీస్ తినాలి, అండ్ హెల్దీ ఫుడ్ తినాలి. అంటే ఇప్పుడు సపోజ్ మీరు 2 పూటలే తింటున్నారు, ఆ పాయింట్ తీసుకుందాం మనం. 2 పూట్ల మీరు పొద్దున 11ంటికి రైస్ రిలేటెడ్ పదార్థాలు తిని రాత్రి 9ంటికి అలా చపాతీ తింటే యూ విల్ నెవర్ లూజ్ వెయిట్, యూ విల్ గెయిన్ వెయిట్, రైస్ రిలేటెడ్ థింగ్స్ అనమాట. సో వెయిట్ లాస్ అనేది ఒక పర్టికులర్ క్యాలరీ ఇంటేక్, పర్టికులర్ డయట్ తోటి మనం ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, మార్నింగ్ 5 to 6 ఒక 1 hour వాకింగ్ ఆర్ యోగా ఆర్ జుంబా ఆర్ ఎనీ కార్డియాక్ వర్కౌట్
చేసుకొని 7:30 అలా కొంచెం ఐరన్ రిచ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ కదా, ఐరన్ రిచ్ ప్రోటీన్ ఫుడ్ అంటే రాగి మాల్ట్ విత్ 1 బాయిల్డ్ ఎగ్ ఆర్ సమ్ పీస్ ఆర్ నట్స్ అలా తీసుకోవచ్చు. మీరు బ్రేక్ఫాస్ట్ మనం ఏం తీసుకుంటాం, మాక్సిమం అందరం ఏమంటాం, ఇడ్లీ, దోశ, ఇలాంటి చపాతీ తీసుకుంటాం. మీరు ఏది తీసుకున్నా ఇడ్లీ, దోశ, చపాతీ రైస్ కాంపోనెంట్ ఉంటుంది. సో మనకు బేసిక్గా ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు రైస్ కాంపోనెంట్ని మనం ఎంత తగ్గించుకుంటే అంత బెటర్. సో గోధుమ రవ్వ ఉప్మా కానీ, రాగి దోశ కానీ, మిల్లెట్స్ కానీ, ఇలాంటివి మన ఓట్స్ కానీ మనం తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మధ్యలో ఫ్రూట్స్ తీసుకోవాలి. ఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఎలా అంటే మన హార్మోనల్ సైకిల్ని బ్యాలెన్స్ చేయగల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ ఈ రిచ్ ఫుడ్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవాలి. మధ్యాహ్నం లంచ్, పోర్షన్ ఆఫ్ లంచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే రైస్కి మీరు రైస్ తీసుకోవచ్చు, కానీ రైస్కి కర్రీ ఎంత తీసుకుంటున్నారు, మనం అంత రైస్ తీసుకొని కర్రీ ఇంతే తీసుకుంటే డెఫినెట్లీ ఇంబ్యాలెన్సే ఉంటుంది. సో ఇక్కడ క్యాలరీ బ్యాలెన్స్ చేసుకోవాలి. 1 కప్ రైస్ తీసుకుంటే 1 కప్ కర్రీ తీసుకోవాలి. మీరు నాన్ వెజ్ తీసుకోండి, వెజ్ తీసుకోండి, బట్ ఇట్ షుడ్ బి 1:1 రేషియోలో తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం 4 o'clock ఆర్ 5 o'clock అగైన్ అ ఫ్రూట్ ఆర్ యాంటీ ఆక్సిడెంట్స్, గ్రీన్ టీ కానీ, దాల్చిన చెక్క వాటర్ కానీ అలాంటివి తీసుకోవాలి. 7 o'clock డిన్నర్ షుడ్ బి లెస్ కార్బోహైడ్రేట్. మనం చపాతీ తింటున్నాం కదా, డైటే కదా అని అనుకుంటాం. మీరు తినే 2-3 చపాతీస్ మీరు తీసుకునే రైస్ కన్నా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఇక్కడ మనం క్యాలరీ కౌంట్ అనేది చూసుకోవాల్సి వస్తుంది. సో నైట్ టైం జొన్న రొట్టె కానీ, రాగి దోశ కానీ, మిల్లెట్స్ కానీ, లేదంటే ప్రోటీన్ కానీ అలాంటివి మనం తీసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ 8 o'clock ఫుడ్ తీసుకోవడం మనం అవాయిడ్ చేయాలి. యూజువల్గా మనం డిన్నర్స్ 9-9:30కి చేస్తాం. దట్ ఈస్ ద రీజన్ వై మన క్యాలరీస్ అనేవి పెరిగిపోతున్నాయి. సో 7-7:30కి అంతా డిన్నర్ తీసేసుకొని ఎర్లీ డిన్నర్ క్లోజ్ చేసుకుంటే ఇది డైట్ చార్ట్ పనికి వస్తుంది. దీంతో పాటు 2 hours ఆఫ్ కార్డియాక్ వర్కౌట్స్ ఆర్ జుంబా ఆర్ వాకింగ్ ఆర్ షటిల్. మనకు మెయిన్గా ఆడవాళ్ళకి లూజ్ అవ్వాల్సిన ఫ్యాట్ హ్యాండ్స్ అండ్ పొట్ట దగ్గర ఎక్కువగా లూజ్ అవ్వాలి. బ్యాడ్ హార్మోన్స్ అక్కడి నుంచే వస్తాయి. కాబట్టి షటిల్ విల్ వర్కౌట్ వెరీ గుడ్. షటిల్ కానీ, వాకింగ్ కానీ మంచిగా వర్కౌట్ అవుతుంది. ఇలాంటిది మనం 3 months మనం ఫాలో చేయగలిగితే ఎవ్రీ మంత్ మనకు బాడీలో 2 to 3 kgs ఆఫ్ వెయిట్ లాస్ అనేది ఉంటుంది. సో ఈ ఒబేసిటీలో కానీ, PCOSలో కానీ మనం 5% ఆఫ్ అవర్ బాడీ వెయిట్ లూజ్ అవ్వగానే ఆర్ సైకిల్స్ విల్ బికమ్ రెగ్యులర్, ఆర్ కన్సెప్షన్ విల్ బికమ్ నార్మల్. సో మనం 5% ఆఫ్ వెయిట్ లాస్ అవ్వడం, హెల్దీగా వెయిట్ లాస్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం, సరే మేడం ఏమవుతుంది, నేను వెయిట్ లాస్ అవ్వలేదు, కన్సీవ్ అయిపోయాను, నా బేబీ కూడా బాగానే ఉంది, హార్ట్ బీట్ కూడా వచ్చేసింది, మరి నాకు ప్రెగ్నెన్సీ కంటిన్యూ అవుతుంది కదా, ప్రాబ్లం ఏంటి అని కొందరు అనుకుంటారు. ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ వస్తాయి. ప్రెగ్నెన్సీలో బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, బేబీ గ్రోత్ రెస్ట్రిక్షన్ రావచ్చు, అంటే బేబీ గ్రోత్ పెరగకపోవచ్చు, అలాంటి కాంప్లికేషన్స్. అండ్ డ్యూరింగ్ డెలివరీ ఆల్సో మనం ఎక్కువగా లావుగా వెయిట్గా ఉన్నామంటే కొన్నిసార్లు నార్మల్ అవ్వడం ఇబ్బంది అవుతుంది. అట్ ద సేమ్ టైం C-section చేసిన కాంప్లికేషన్స్ పెరుగుతాయి. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం కానీ, తర్వాత అంబులేట్ కానీ, స్టిచెస్ మానడం కానీ, ఇవన్నీ కాంప్లికేషన్స్ వస్తాయి. సో మనం ఎప్పుడైనా ఓవర్ వెయిట్ కానీ, ఒబేసిటీలో కానీ ఉన్నాము అని అంటే దాన్ని మనం లాస్ చేసుకొని, వెయిట్ లాస్ అయ్యి, ప్రాపర్ డయట్ ఫాలో అయ్యి కన్సీవ్ అయిన వాళ్ళే హెల్దీగా కన్సీవ్ అవ్వగలుగుతారు, హెల్దీగా డెలివరీ అవ్వగలుగుతారు. పోస్ట్గా కూడా వాళ్ళు, పోస్ట్ డెలివరీ కూడా వాళ్ళు హెల్దీగా ఉండగలుగుతారు. సో ట్రై టు లూజ్ వెయిట్ విత్ గుడ్ క్యాలరీ ఇంటేక్, విత్ అడిక్వేట్ ఎక్సర్సైజ్. నాట్ ద సింగిల్ థింగ్, క్యాలరీ పాటించాలి, ఎక్సర్సైజ్ కూడా పాటించాలి, 2 పాటించాల్సి వస్తుంది. సో ఫర్దర్గా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, దీని మీద మీకు ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా నన్ను కన్సల్ట్ అవ్వచ్చండి. కింద కామెంట్ చేయండి, రెస్పాండ్ అవుతాను. లేదంటే మెడిస్టార్ హాస్పిటల్లో ఇంద్రేశంలో 24/7 అవైలబుల్గా ఉంటాను. యూ కెన్ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ. మీకు మంచి ఆరోగ్యం కోసం ఎల్లప్పుడూ తోడుగా మెడిస్టార్ హాస్పిటల్స్.